డుతున్న రెండు మహాసర్పాల్ని చూసి తన రెక్క దూనిచే వాడికడ్డు కప్పడర్లు వ్రగదోకకి అముత బండం తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. ఇంత కష్టపడి అమహతం సంపాదించి ఒక చుక్క కూడా తరాకుండా పట్టుకుపోతున్న అతని నిరాస్తతను గమనించి విష్ణుదేవుడు సంతోషించి వచ్చి నీకు వర్మిస్తాను కోరుకోమన్నాడు. శ్రీహరికి నమస్కరించి గరుడు మహాత్మా, నాకు అమృతం త్రాగకుండానే అజరామర్పం కలగాలి. ఎప్పుడు నీపద సన్నిధిలో నేనుండాలి. ఈ వరాలు నాకు ప్రసాదించు అని అడిగాడు. శ్రీమన్నారాయణుడా వరాలు రెండూ ఇచ్చి నిన్ను నేను వాహనంగా చేసుకుంటాను. నా ధ్వజం మీద కూడా నిన్నే నిలుపుకుంటాను అన్నాడు. గరుడు మహాప్రసాదం అని నమస్కరించి బయలుదేరాడు. చూడండి, వెడుతున్న గరుడుని మీద ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. పక్షిరాజు నవ్వి తన్ మాదికి వచ్చిన వజ్రాయుధంతో నీవు నన్నేమీ బాధించలేవు. దదిచి మహా ముని దేహంలోంచి పుట్టావు కనుకను ఇంద్రుడి ఆయుధానివి కనుకను నిన్ను గొబరవి